హాయ్ అండి. చాలామంది చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు. నేను ఈ ఈ ఈ పర్టిక్యులర్ వ్యక్తి మీద నేను వీడియోలు చేయలేదు. 1, 2 చేశానా ఏమో మరి నాకైతే గుర్తులేదు ఈ 6 సంవత్సరాల్లో. అయితేనండి నెలలో ఇద్దరు ముగ్గురైనా అడుగుతూ ఉంటారు. మేడం మేడం సౌందర్య గురించి చెప్పండి, సౌందర్య గురించి చెప్పండి అని. సౌందర్య గురించి పెద్దగా చెప్పటానికి ఏం లేదండి. అమ్మాయి మంచి అందంగా ఉండే అమ్మాయి. అమ్మాయి ఒరిజినల్ పేరు సౌమ్య. సౌమ్యలాగే సౌమ్యంగా ఉంటుంది. పేరు మార్చుకున్న సౌందర్య పేరులో లాగా సౌందర్యంగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి షీ హ్యాపెన్ టు బి క్యాన్సేరియన్. జూలై 18 పుట్టింది, 1972. ఇప్పుడు కనుక ఉంటే అమ్మాయికి ఒక 53, 54, 55 ఏళ్ళు ఉండేవి. అయితేనండి సరే, మంచి పీక్ పీరియడ్లో పోయింది అమ్మాయి. అయితేనండి 2004 పోయి కూడా అప్పుడే రేపు ఏప్రిల్లో వస్తే 22 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఎవరు కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే కొంతమంది చేసిన క్యారెక్టర్స్ అలా ఉంటాయండి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు. ఆయన రాముడు, కృష్ణుడు ఇట్లాంటి పౌరాణిక పాత్రలు వేసి మెప్పించాడు. అందుకే ఆ పాత్రల్ని ఆకట్టుకున్నాడు. పాత్రలతో ఆకట్టుకున్నాడు కాబట్టి జనాలు ఆయనకి వేశారు. అయితే అట్లాగే కొంతమంది మీద కొన్ని వాళ్ళు వేసిన పాత్రల ముద్రలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు సూర్యకాంతం ఉంది, పాపం ఆవిడ చాలా మంచిది. కానీ ఏంటంటే ఆవిడ ఆ పాత్రలు ఏది పోర్ట్రే చేసిందో, ఏ పాత్రల ద్వారా అయితే పోర్ట్రే చేసిందో అట్లాగే ఆవిడ క్యారెక్టర్ అంతేగావులు అనుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామంది విలన్లు కూడా ఉన్నారు. విలన్లు పాత్రలు వేసిన వాళ్ళు నిజ జీవితంలో చాలా మంచి వాళ్ళు. కానీ అట్లాగే సౌందర్య ఏంటంటే అందంగా ఉండి చక్కటి యాక్టింగ్ ఎబిలిటీస్ ఉన్నది. క్యాన్సేరియన్స్ ఇప్పుడు శారద, రేవతి, విజయశాంతి వీళ్ళందరూ కూడాను క్యాన్సేరియన్స్. నేను ఎప్పుడు చెబుతూ ఉంటానండి, క్యాన్సేరియన్స్ లేడీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్. నాట్ ఓన్లీ లేడీస్ అండి, ఎవ్రీ క్యాన్సేరియన్ ఈజ్ అన్ గుడ్ యాక్టర్ అండి. అయితే అట్లాగే ఈ అమ్మాయి కూడాను చిన్నప్పటి నుంచి కూడాను అంటే ఏంటంటే వాళ్ళ నాన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న ఒక ఒక చిన్న సినిమాలు ప్రొడ్యూస్ నేను అనుకోవటం డబ్బింగ్ సినిమాలో అట్లాంటివి చేసి ఉంటాడు ఆయన కన్నడలో. మరి నాకైతే బాగా కంప్లీట్గా నేను రీసెర్చ్ చేయలేదండి ఈ విషయంలో. మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నాను, అందరిలాగా అమ్మాయి కూడా ఒక యాక్టరు. మీకు ఉన్న ఒక ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఆ ఇమేజ్ మీ దగ్గరే పెట్టేసుకోండి. నేను ఎక్కువ ఆ అమ్మాయి గురించి ఎందుకంటే పోయింది పాపం. నిజానికి ఇప్పుడు యాక్టింగ్ అమ్మాయి కనుక యాక్ట్రెస్గా అమ్మాయి పోకపోతే కనుక ఈ పాటికి పాపం రాజ్యసభ మెంబరో ఏదో ఒక మెంబర్గా తీసుకునేది. బీజేపీ అందులో చాలా ఉధృతంగా ఉన్నది కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా బాగా చేసేది. కానీ ఏంటంటే ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు అనాలి. ఎందుకు అంటే ఇదంతా అత్యాశ అంట. సినిమా తారలు వాళ్ళు చేసుకునే పని చేసుకోకుండా రాజకీయాల్లోకి దూరటం అంటే ఏంటంటే ప్రీమెచ్యూర్గా దూరటం అనమాట. పోనీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా కాటికి కాళ్ళు జాపిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా సినిమాలు లేక యాక్టర్లుగాను వాళ్ళకి గుర్తింపు లేక రాజకీయాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో కాస్త కూస్త కొంచెం వాళ్ళు అక్కడ చెల్లుబాటు అవుతుంది. కానీ ఏంటంటే అమ్మాయికి మరీ ఇప్పుడు అంత అత్యాశగా మనుషులకి అత్యాశ పనికిరాదు. అత్యాశ ఎంతగా ఎదుగుతామో అంతగా కింద పడిపోతాం అన్నమాట. కాబట్టి ఏంటంటే అంత అత్యాశ పనికిరాదు. కానీ ఆ అమ్మాయితో యాక్ట్ చేసిన ప్రతి హీరో కూడా ఆ అమ్మాయి గురించి బాగా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అందులో జగపతి బాబు అయితే ఆ అమ్మాయికి బాగా క్లోజ్గా ఉండి ఆ అమ్మాయిని చాలా ఇష్టపడిన వ్యక్తి అని అతని మాటల ద్వారానే చాలా వీడియోలలో మనం చూసుకున్నాం. ఎందుకు అంటే ఒకటే సంగతి, అమ్మాయి లైన్లోకి దిగింది. యాక్టింగ్ లైన్లోకి దిగిన తర్వాత ఏంటంటే ప్రతి హీరోతోనూ బాగా చక్కగా ఉండాలి, చక్కగా స్నేహపూర్వకంగానే ఉండాలి. ఇప్పుడు సినిమా తారలు అంటే సినిమాలో అంతే, సినిమా తారలు అంతే. అంటే ఏంటంటే వాళ్ళు మంచిగా చక్కటి వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలన్నమాట. ప్రొడ్యూసరా, డైరెక్టరా, హీరోనా, ఈ ముగ్గురు. ముఖ్యంగా డైరెక్టరును హీరో వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలి. కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సౌందర్యం గురించి మాట్లాడుతూ ఆవిడ జ్ఞాపకాలు చెప్పండి అంటే మైమరిచిపోయి ప్రతి హీరో చెప్తూ ఉంటాడు. ఆహా, ఆవిడ చాలా
గొప్పది, చాలా సౌమ్యురాలు, చాలా డీసెంట్ మనిషి, చాలా గొప్పది, చాలా యాక్టింగ్ చాలా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కరెక్టే. కానీ ఏంటంటే అందరిలాగే చాలామంది హీరోలు ఈవిడ మీద మనసు పారేసుకున్నారు. ఒక 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 టైంలో తమిళనాడుకి చెందిన ఒక పెద్ద హీరో, అతనికి తెల్లటి అమ్మాయిలంటే ఇష్టం అనమాట. ఇతను నల్లగా ఉండటం మూలంగా అతను ఏదో కంప్లీట్గాను ఆ అమ్మాయితో 2 సినిమాలు చేసి ఆ సినిమాలో మొదటి సినిమా చేసినప్పుడు మాత్రం ఫిదా అయిపోయి ఆ అమ్మాయి అందానికి ఏమైనా సరే ఈ అమ్మాయి మీద మనసు పడ్డానంటే మీరు తప్పుగా అనుకోకండి. మళ్ళీ పోయిన వాళ్ళ గురించి, చచ్చిపోయిన వాళ్ళ కళ్ళు చారడేసి అంటారు కదా, అట్లా మీరు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నేను ఆ అమ్మాయి మీద మీకు ఏదో చెడు ఇంప్రెషన్ రావాలి అని నేను చెప్పటల్లా. అందరూ సినిమా తారలతో పాటు ఆవిడ కూడా ఒక సినిమా తార అంతే. కాకపోతే ఏంటంటే ఆవిడ చేసిన యాక్టింగ్ వల్ల, పాత్రల వల్ల ఏంటంటే ఆవిడ ఒక రకమైన ఒక సౌమ్యంగాను, ఒక అమాయకంగాను, ఒక గృహిణిలాగాను కానీ ఏంటంటే సిల్క్ స్మితకి ఈవిడికి మాత్రము తేడా ఏంటంటే, సిల్క్ స్మిత బట్టలు ఇప్పేసేసుకుంటే మనం చూడాలనుకుంటాము. ఇట్లాంటి వాళ్ళు సౌందర్య లాంటి వాళ్ళు కావచ్చు, సావిత్రి లాంటి వాళ్ళు కావచ్చు, బట్టలు ఇప్పేసుకుంటే మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వాళ్ళు పోర్ట్రే చేసిన పాత్రలు అలాంటివి అనమాట. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అనే విషయం. అమ్మాయి అట్లాంటి వేషాలు, చక్కటి పాత్రలు వేసింది కాబట్టి మీరందరూ కూడాను ఆరాధిస్తున్నారు, మర్చిపోలేకపోతున్నారు. ఫైన్. నేను అమ్మాయి గురించి నేను ఎప్పుడు కూడా కలిశాను. 2 సార్లు రామానాయుడు స్టూడియోలో కలిశాను, జూబ్లీ హిల్స్లో. పెద్దగా మాటలు ఏం జరగలేదు, కానీ దూరంగా కూర్చున్నాము. అమ్మాయిని నేను బాగా అబ్జర్వ్ చేశాను. కొంతవరకు ఏంటంటే అప్పటికే మంచి స్టార్డమ్లో ఉంది ఆవిడ. కాబట్టి ఏంటంటే ఆవిడ ఒక 11th క్లౌడ్లో ఉన్నది అని అనిపించింది నాకు. సరే, అయితే ఆ హీరో ఏం చేశాడు తమిళనాడులో అని చెప్తున్నాను కదా, హీరో మనసు పడ్డాడని. అంటే ఏం లేదు, మీరు అనుకోకండి తప్పుగా, అదేదో అని అనుకోకండి. ఏదో ఎక్కడికో తీసుకుపోవాలంటే మీరు ఇక్కడే ఉంటారు అన్నట్టుగా ఎక్కడికో ఏదో అని కాదు. పాపం అమ్మాయిని సరదా పడి అమ్మాయికి 4 ఊళ్ళు చూపించాలనుకున్నట్ట పాపం. అయితే అమ్మాయిని ఒప్పించారు, అమ్మాయి ఒప్పుకున్నది. సరే, 15 రోజులు బాగా మైసూర్లో ఉన్న ప్యాలెస్లో అక్కడ ఎక్కడో ఐసోలేట్గా ఉన్న చోట్లు అవి బాగా తిప్పి పాపం 15 రోజులు మంచిగాను, ఆ అమ్మాయికి మంచిగాను. కానీ అమ్మాయి టైం వేస్ట్ చేశాడు కదండి పాపం. అందుకని ఏంటంటే ఆ అమ్మాయికి ఏమో కిలోలు బంగారం కురిపించాట, లక్షలు కోట్ల డబ్బులు కురిపించాట. అట్లాగూ ప్రతి హీరో కూడాను ఏంటంటే అది చాలా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు తమిళనాడులో సౌందర్య గురించి. అంటే ఏంటంటే మరి సౌందర్య ఒక్కతేనా అంటే సౌందర్య ఒకతే కాదండి. ఇది సినిమా హీరోయిన్ల పట్ల మనసు పారేసుకునే వాళ్ళ ఇప్పుడు తమిళనాడులో నడుస్తున్నది వ్యవహారం, ఒక నడక నడుస్తున్నది. ఆ వ్యవహారంలో ఏంటంటే హీరోయిన్లు చాలా ఉన్నారు. ఆ వ్యవహారంలో ఆ హీరోకి చుట్టుపుట్టి మొత్తం కంప్లీట్గా హీరోయిన్లే తిరుగుతున్నారు మొత్తం. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఆడది అందంగా ఉన్నది, లేకపోతే కొన్ని రోజులు కలిసి నటిస్తున్నారంటే ఆ కెమిస్ట్రీ జరిగిపోతుందన్నమాట. అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి పరస్పరమైన ఆకర్షణ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళేమి దేవుళ్ళేం కాదు కదా. కాబట్టి ఏంటంటే పాపం అమ్మాయి ఏదో అత్యాశకు పోయిందని అంటా నేను. ఎందుకంటే నీకు శుభ్రంగా ఒక కెరీర్లో ఉన్నప్పుడు, సరే మీ నాన్న ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, సరే బాగుంది. నీకు 31 ఏళ్ళేను, ఇంకా సినిమా కెరీర్ చాలా ఉంది నీకు. వాళ్ళేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పిలిచారు బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్ళాలి అంటే నీకు అంత ఎందుకు ఆవేశం, ఎందుకు వెళ్ళిపోవాలనే ఉత్సాహం ఎందుకు, అత్యుత్సాహం ఎందుకు? వెళ్లకుండా ఊరుకోవచ్చు కదా. 10 ఏళ్ల తర్వాత యాక్టింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే 15 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత సినిమాలో రిటైర్మెంట్ తీసుకుని పోవాల్సింది కదా. ఎందుకు అంత అత్యాశ ఎందుకు అంటే ఏంటంటే డబ్బులు కావాలి, బాగా సంపాదించుకోవాలి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి. అదేంటే మా ఇంట్లో కూడాను మా మావయ్యలు మేము కూడా ఆర్ఎస్ఎస్ వాతావరణంలోనే పెరిగాము. ఈ ఆర్ఎస్ఎస్లు వాళ్ళ సమావేశాలు, కార్యక్రమాలు అవన్నీ కూడా చూస్తూ మా ఇళ్లల్లో కూడాను సమావేశాలు జరుగుతూ ఉండేవి. నేను ఎప్పుడు కూడాను వాటి పట్ల అట్రాక్ట్ అవ్వట్లేదు. వీళ్ళందరూ కూడా గోల్వాల్కర్ అని వీళ్ళని ఆ పేర్లన్నీ వింటూనే
పెరిగాం మేము కూడా. అంత మాత్రాన మనం చేస్తున్న పని ఆపేసేసి లేదు లేదు మా మావయ్య మా ఇంట్లో మొన్నే ఇవి చేశాడు, బైఠక్లు పెట్టారు, బైఠక్ అంటారు వాళ్ళు మీటింగుల్ని, బైఠక్లు పెట్టాడు వాడు కాబట్టి నాకు చాలా ఇష్టం అని చెప్పి గబుక్కన దూకేయటం లేదు పార్టీలోకి. అట్లాగే మా నాన్న అబ్బో చాలా బీజేపీలో చాలా అది ఇది నాకు చాలా అని చెప్పి మనం చేస్తున్న పని ఏదో పని చేస్తూ అది అయిన తర్వాత ఒకేసారి 10 బోట్లలో తిరగాలి అంటే ఆ అమ్మాయి చేసిన తప్పు అదే. అనవసరంగా రాజకీయాల్లో పోయింది. 2004 ఏప్రిల్లో అనుకుంటాను, వచ్చే సంవత్సరం వచ్చే నెలకి 22 ఏళ్ళు అవుతుంది. అయితే ఎందుకు అనవసరంగా నీకు ఎందుకు పోని వాళ్ళు బాధ్యత అకౌంటబిలిటీ ఏమి ఉండి చావదు, ఏదో ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదో ఇచ్చేశారు, దానిలో 3-4 పట్టేందుకు వీలుగాను. ఈవిడేదో గబగబా చాలా ఉత్సాహపడిపోయి అక్కడ ఉదయ్ కుమార్ అనే డైరెక్టర్కి ఫోన్ చేసింది. ఆవిడ ఆయన ఎవరంటే తమిళ్ ప్రొడ్యూసర్ అనమాట, డైరెక్టర్ అనమాట. ఆయన మూలంగానే సినిమాలు తమిళ సినిమాల్లోకి ఎంటర్ అయిందనమాట ఆవిడ. సార్ నేను మీ మూలంగానే నేను సినిమాల్లోకి వచ్చాను, ఎంతో తెలుగు కన్నడ తమిళ అన్నిట్లోనూ పెద్ద స్టార్ని అయిపోయాను, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఎంత ఎత్తుకు ఎదిగాను అంటే చూడండి, ఎత్తులోనే ఉన్నాను, నేను ఎదిగేంత ఎత్తులోనే ఉన్నాను, నేను ఇప్పుడు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాను, ప్రచారానికి వెళ్తున్నాను, బీజేపీ వాళ్ళ ఎన్నికల ప్రచారానికి అని లాస్ట్ ఫోన్ కాల్ అదేట. ఎందుకు అంత నిజంగానే పోనీ కష్టపడింది, చాలా కష్టపడింది. ఇట్లాంటప్పుడు ఇవన్నీ అవసరం కదా. అయితే దీని చుట్టూత రకరకాల రాజకీయ రంగు, రకరకాల కోణాలు, రకాలుగా హత్య చేశారు అది అని చెప్పేసి పాప మోహన్ బాబును పట్టుకుని, మోహన్ బాబు మీద ఏదో ఒక తెలంగాణకి చెందిన ఒక వ్యక్తి ఎవరో ఉన్నట్ట, అతని పేరు ఏంటంటే చిట్టిమల్లు. అతను లేదు మోహన్ బాబే చంపేసేసాడు, అతను చంపేసేసి అతను అట్లా చిత్రీకరించాడు ఎయిర్ క్రాఫ్ట్లో చచ్చిపోయినట్టు. అంటే ఎక్కడ మోహన్ బాబు ఎక్కడ హైదరాబాద్లో ఉంటాడు, ఆ అమ్మాయి చచ్చిపోయింది ఎయిర్ క్రాఫ్ట్లో బెంగళూరులో కూడా అదొక యూనివర్సిటీ ఏదో ఉన్నది, అక్కడ ఒక 150 అడుగుల పైకి ఎగరకుండానే అది కాస్త కింద తుస్సుమని కింద పడిపోయింది. ఒట్టి పుణ్యం నిండు ప్రాణాలన్నీ చచ్చిపోయినాయి, బలైపోయినాయి. మొత్తం ఎవరెవరి శవం ఏంటో కూడా తెలియకుండానే మొత్తం ఆ శవాలన్నీ ముక్కలుగా అయిపోయేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్కి అంటుకుపోయినాయి. ఒక దయనీయమైన స్థితిలో చచ్చిపోయారు అందరూను. ఆ అమ్మాయి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. బాగా ఇలాంటివి ఎప్పుడూ నేను ఒక మాట చెబుతున్నాను, అత్యాశ అనేది మనకి ఎప్పుడైనా సరే చాలా ప్రమాదం చేస్తున్నాయి. ఇప్పుడు మరి అమ్మాయి పోయింది కాబట్టి ఎంతమంది అమ్మాయి అత్యాశ మూలంగా ఎంతమంది అమ్మాయిని అభిమానించే వాళ్ళందరూ నిస్పృహ నిరాశలో ఉండి బాధపడుతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ప్రతి నెలలో ఒక 4-5 సౌందర్య గురించి మాట్లాడండి, చెప్పుకోవటానికి మాట్లాడటానికి ఏం లేదు. అమ్మాయికి అన్ని అర్హతలు ఉన్నాయి, మంచి పొడుగు, మంచి పర్సనాలిటీ, మంచి రూపం, మంచి అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే పాపం పెళ్ళి కూడా చేసుకుందాం అనుకోలే, అందరితో ఇంతమంది ఫ్రెండ్షిప్ చేశాను కదా సినిమాల్లో, హీరోలు కానీ లేకపోతే ఇంకా ముఖ్యంగా హీరోయిన్లతో హీరోలతో మంచిగాను ఫ్రెండ్షిప్ చేసింది పాపం అమ్మాయి. అయితే ఈ పోన్లే అని చెప్పి గబగబా అని చెప్పి అమ్మాయికి ప్రొఫెషనల్ ఆ లైన్ తెలుసు, తన పర్సనల్ లైను ప్రొఫెషనల్ లైన్ ఏంటో తెలుసు కాబట్టి ఏంటంటే పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి పోవటానికి కొంతకాలం క్రితమే, కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ కూడాను. అమ్మాయి ఆ ఎయిర్ క్రాఫ్ట్లో మరణించినప్పుడు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను కాస్త చూసుకోవాలి. ఇవన్నీ కూడాను నువ్వు ప్రెగ్నెంట్ లేడీవి, నీకెందుకు ఈ యాక్రోబాటిక్స్ ఇట్లాంటివన్నీ అనవసరమైనవి కదా. అందుకే నేను మాట్లాడితే మీకు అంత కటువుగా ఉంటుంది. నిజాలు ఇవన్నీ కూడాను. ఏదో ఒక పని, ఒక సినిమా లైన్లో ఉన్నావు, సినిమాలు బాగా మంచిగా, వాళ్ళ నాన్న 1995లో పోయాడు ఆయన వీళ్ళందరినీ కూడాను అనవసరంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో పెట్టి మరీ పోయాడు. మరి అట్లాంటప్పుడు ఆ అమ్మాయి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకుని ఏదో ఒక మంచి ఒక స్టేటస్ సంపాదించుకున్నప్పుడు, స్టార్డమ్ సంపాదించుకున్నప్పుడు మరి తనకెందుకు ఇట్లాంటి గొడవలని ఎందుకు? తర్వాత వాళ్ళ నాన్న కోరిక ఏదో తీర్చుకోవచ్చు.
అంతా కూడాను ఇంత కలగాపులగం చేసుకుని జీవితం అంతా అగమ్య గోచరం చేసేసుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఒక్కళ్ళు పోయటం మూలంగా ఏంటంటే ఆ పోయిన వాళ్ళకి వాళ్ళు పోయినట్టు తెలీదు. ఆ అమ్మాయి ఆ పోయిన వాళ్ళకి తాలూకు మనుషులకు కావచ్చు, ఆ అభిమానులు కావచ్చు, వాళ్ళు మాత్రం ఇదిగో కృంగి కృషించి చచ్చిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఆ అమ్మాయి కూడా అందరిలాగానే సినిమా నటి, సినిమా ఫీల్డ్లో ఉన్న నటి, అందరితోనూ చక్కగా స్నేహంగా ఉండాల్సిందే తప్పదు. కానీ ఏంటంటే ఆ అమ్మాయికున్న ఆ ఇమేజ్ ఏంటంటే ఆ ఇమేజ్ మూలంగా ఏంటంటే మన అందరం కూడా చాలా నేను ఆలోచించాను. అసలు మీరందరూ కూడా బాధపడుతూ ఉంటారు. బాధపడటం, ఎమోషన్లోకి వెళ్ళిపోకండి. ప్రతి వాళ్ళు కూడాను అంత ఎమోషన్లోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. షీ వాజ్ అన్ యాక్ట్రెస్, షీ హ్యాపెన్ టు బీ అన్ యాక్ట్రెస్. సరే, మంచి భవిష్యత్తు ఉన్నది కాస్త తనే చేతులారా నాశనం చేసుకుంది. ఎవరేం చేస్తారు. కాబట్టి ఏంటంటే లెట్ అస్ స్టాప్ దిస్ సౌందర్యాస్ ఇష్యూ. అనవసరమైన విషయాలు మనకు అవసరం లేదు. అబ్బాయి కూడాను ఏదో ఒక యాక్ట్రెస్ అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.